అసలు శంకరాచార్యుల వారి అవతారము స్వీకరించి ఉండి ఉండకపోతే శ్రీరామనవమి, కృష్ణాష్టమి, సీతారామ కళ్యాణము, మహాశివరాత్రి ఈ తిథులు లేవు. వేదం లేదు, రామాయణం లేదు, భాగవతం లేదు. మీరు నేను ఇలా గుళ్ళో కూర్చోవడం ఉండదు, ప్రవచనం చెప్పుకోవడం ఉండదు. శంకర భగవత్పాదుల అవతార స్వీకారము చేసే వాటికి లోకంలో ఉన్నటువంటి స్థితి అటువంటి స్థితిలో ఏ రాసు ప్రాపకం లేకుండా తనకు తానై ఒక్క వ్యక్తి సత్యదండాన్ని చేతపట్టి భరతఖండం 4 చెరగుల సన్యాసాశ్రమ ధర్మ ప్రకారం పాదచారి అయి పర్యటించి అవైదికమైనటువంటి వాదనలన్నిటినీ ఖండించి మళ్ళీ సనాతన ధర్మ వైభవాన్ని పునరుద్ధరించి సనాతన ధర్మాంతర్గతమైనటువంటి అద్వైత సిద్ధాంతాన్ని ఆవిష్కరించిన మహాపురుషులు శంకర భగవత్పాదులు. అందుకే ఇప్పటికీ మీరు కాంచీపురానికి వెళితే కాంచీపురంలో వరదరాజస్వామి వారి దేవస్థానంలో వ్యాస భగవానుడు ఒక్క వేలు పైకెత్తి ఉంటాడు. అద్వైతం సత్యం